ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామి వార్లకు కళ్యాణోత్సవం. తాళ్లపాకలో భక్తుల ఆధ్యాత్మిక పారవస్యం. పుష్కరాలకు సిద్ధమవుతున్న శ్రీవారి నమూనా ఆలయం. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ కు నూతన సొబగులు. శాకంబరి ఉత్సవాలతో శోభిల్లుతున్న ఆలయాలు. అమ్మలగన్న అమ్మకు భక్తుల మంగళ నీరాజనాలు. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాలు భక్తిరస భరితంగా జరిగాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా కొలువు తీరిన చెన్నకేశవ స్వామి, కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువుని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ నేత్రపర్వంగా సాగిన దేవదేవుల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పారవస్యాన్ని కలుగజేసింది. కృష్ణా జిల్లా విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శ్రీవారి నమూనా ఆలయం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న ఈ ఆలయ పనులు ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. నమూనా ఆలయ పరిసర ప్రాంతాలు శోభాయమానంగా ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రం అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజున పార్వేట ఉత్సవాన్ని సంప్రదాయ వేడుకల మధ్య వైభవంగా నిర్వహించారు. ద్రౌపదీదేవి తన పుట్టింటికి వెళ్లే ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ వేడుక జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి సమీపంలోని కొత్త కండ్రికకు చేరుకున్న ద్రౌపదీదేవికి గ్రామస్తులు హారతులు పట్టి నివేదనలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం,
కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉభయ నాంచారి సమేత లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు చేసిన అర్చకులు ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును రమణీయంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని ధన్యులయ్యారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో కృత్తికా నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. పార్వతీ తనయుడు కుమారస్వామి మందిరంలో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా అలంకరించి విశేష ఆరాధనలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీ త్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో యాగశాలలో శాస్త్రోక్తంగా చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. విజయనగరం జ్ఞానానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ యోగానంద భారతీ స్వామి గురువారం జలసాధన చేస్తూ తిరునగరి వాసులను అబ్బురపరిచారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గంటల తరబడి జలసాధనలో తేలియాడుతూ రామాయణ, మహాభారత, భగవద్గీత పురాణ ఘట్టాలను సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ యోగా సాధన గురుముఖంగా చేయడం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ మింట్ కాంపౌండ్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమ్రోగింది. గురు పౌర్ణమి ఉత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా పవనసుతుడు ఆంజనేయుడికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి అలంకరణ, హారతి తదితర కార్యక్రమాలను భక్తజన రంజకంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన అంజనీసుతుడిని వివిధ రూపాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేశాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ శారదా పీఠపాలిత గాయత్రి మందిరంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వేడుకగా సాగింది. శోభాయమానంగా కొలువు తీరిన గాయత్రీదేవికి ప్రత్యేక అర్చనలు, హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో జరిగిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని లలితా సహస్రనామ పారాయణం చేశారు. అమ్మలగన్న అమ్మ చల్లని తల్లి శ్రీ జగజ్జనని శాకంబరి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఆషాఢ మాసాన వివిధ ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు శాఖాల్లో విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు మీకోసం. విశాఖపట్నం మురళీనగర్లోని శ్రీ లలితాదేవి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢమాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో వివిధ రకాల కాయగూరలు, పండ్లతో శ్రీ లలితాదేవిని శోభాయమానంగా అలంకరించి త్రికాల అర్చనలు చేశారు. భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ పట్టణం న్యాల్కల్ రోడ్డులోని శ్రీ లలితాదేవి ఆశ్రమాలయం శృంగేరి శంకరమఠంలో శ్రీ లలితా పరమేశ్వరి దేవిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పంచసూక్త విధానంలో అమ్మవారికి అభిషేకాలు జరిపి పలు రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురంలో వేప చెట్టు కనకదుర్గమ్మగా పేరొందిన అమ్మవారికి శాకంబరి అలంకారం నిర్వహించారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారిని సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు. వరంగల్లోని పద్మాక్షి కొండపై వెంచేసిన స్వయంభూ శ్రీ పద్మాక్షి అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాస ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మాక్షి అమ్మవారు శాకాంబరీదేవిగా కొలువై భక్తుల పూజలు అందుకున్నారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో తీర్చిదిద్దిన పద్మాక్షిదేవి మందిరం పచ్చని హరితహారంగా దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా పెళ్లూరులో భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. ఆషాఢమాస పూజల్లో భాగంగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి విశేష పూజలు చేశారు. అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గుంటూరులోని పలు ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. గర్భాలయం, అమ్మవారు, ఆలయ పరిసరాలను వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. శాకాంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో జాతర ఘనంగా జరుగుతోంది. ఆషాఢ మాసంలో ఎంతో వేడుకగా సాగే ఈ జాతరలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. జాతరలో భాగంగా అనంత పద్మనాభ స్వామి వారికి హనుమంత వాహన సేవ భక్తుల మధ్య కోలాహలంగా జరిగింది. భాజా భజంత్రీలు, జై హనుమాన నామస్మరణల మధ్య శోభాయమానంగా సాగిన పద్మనాభ స్వామి వారి హనుమంత వాహన సేవ భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించింది. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ముత్యాల పోచమ్మ దేవాలయం బోనాల సందడితో కలకలలాడింది. ఆషాఢ మాస పూజల్లో భాగంగా మహిళలు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి పోచమ్మకు బోనాలు సమర్పించారు. భక్తులు పోచమ్మ తల్లికి పలు రకాల పిండి వంటలను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని అమర యోగ వికాస కేంద్రంలో వ్యాస పూర్ణిమ ఉత్సవాలలో భాగంగా చాతుర్మాస్య దీక్షలు, 108 యజ్ఞ వేదికలతో గురు పౌర్ణమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన యజ్ఞంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేటలోని శ్రీదేవి ఆశ్రమం ఆషాఢ మాస పూజలతో కలకలలాడుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి తరలివచ్చి శ్రీదేవిని దర్శించుకుని కుంకుమార్చనలతో సేవించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక శ్రీచక్ర కుంకుమార్చనలో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మేరు శ్రీచక్రానికి, శ్రీదేవికి ప్రత్యేక అలంకరణ, విశేష ఆరాధన, మహామంగళహారతి తదితర కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రుద్రహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా యాగశాలలో పలు క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి రుద్రపారాయణం చేస్తూ శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించారు. భాగ్యనగరంలోని పలు ఆలయాల్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వివిధ సేవలు జరిగాయి. లక్ష్మీ గణపతికి అష్టోత్తర పూజలు, పోచమ్మ ఆలయంలో పునఃప్రతిష్ఠ, ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం, ఆంజనేయ స్వామికి ఆకు పూజలతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆ సేవలను కనులారాగాంచి తరిద్దాం. భాగ్యనగరం చిక్కడపల్లి వివేక్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామికి హారతి నివేదించారు. భక్తులు స్వామివారిని
కనులారా గాంచి తరించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర పూజలు, అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. నారాయణగూడలోని శ్రీ పోచమ్మ ఆలయంలో అమ్మవారి మూల విరాట్ను పునః ప్రతిష్ఠ చేశారు. కలశ పూజ, అంకురార్పణ జరిపి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. పోచమ్మను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి బుధవారం అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఆషాఢమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ఆనంద్బాగ్లోని అష్టభుజ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అలాగే యాగశాలలో దుర్గా, చండీ, సుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతిని సమర్పించారు. ఈ సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక తిరుమల, తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. పద్మశ్రీ గాయత్రి శంకరన్ బృందం తమ గాత్ర కచేరీతో శ్రీవారికి నీరాజనాలు అర్పించారు. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై బుధవారం నిర్వహించిన గాత్ర కచేరీ ఆద్యంతం అలరించింది. చెన్నైకి చెందిన సంగీత కళాకారులు స్వామివారికి స్వరార్చన చేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం శ్రవణ నక్షత్ర సంగీత విభావరి వేడుకగా సాగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ముందుగా శ్రీవారికి, అన్నమయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం జలతరంగిణి వాయులీన సంగీత కచేరీ రసరమ్యంగా సాగింది. తిరుపతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ప్రముఖ జలతరంగిణి విద్వాంసురాలు శ్రీమతి కళా శ్రీనివాసన్ బృందం సంగీత కచేరీ వీణుల విందుగా సాగింది. ఈ సంగీత కచేరీలో తిరుపతి పుణ్యక్షేత్రంలోని సంగీత ప్రియులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 162 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.